ప్రధానమంత్రి 12 సంవత్సరాలు అయింది. అనేక స్కీమ్స్ ఇచ్చింది అలా. మనలాంటి పేదల కోసం స్కీమ్స్ ఇచ్చేది. అవునా కదా? నరేంద్ర మోడీ గారు మీకు బియ్యం ఇస్తున్నారు. నరేంద్ర మోడీ గారు మీరు రోడ్లు వేసాం. నరేంద్ర మోడీ గారు ఇందులో గ్యాస్ ఇచ్చిండు. నరేంద్ర మోడీ గారు ఇప్పుడు మన కరీంనగర్ వరంగల్ రోడ్డు నరేంద్ర మోడీ గారు ఇచ్చిండు. ఇప్పుడు కరీంనగర్ జగిత్యాల రోడ్డు కూడా మోడీ గారు ఇస్తున్నారు. నువ్వు ఆటో డ్రైవర్ రోడ్డు కూడా చెప్తున్నాను. మన గ్రామాల్లో రోడ్లు అయినాయి, ఇవన్నీ అయినాయి అంటే నరేంద్ర మోడీ గారు ఇచ్చినట్టు దీని వల్లే. అవునా కదా? మరి ఇక పేదలకు స్కీమ్స్ ఇస్తున్నాడు, దాంతో పాటు అభివృద్ధి చేస్తున్నాడు. అవునా కదా? మరి అటువంటి వ్యక్తి గురించి మనందరం కూడా చెప్పాలి. ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకోవాలి. మనందరం కూడా ఆయన ఆరోగ్యంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఏమేమి చేసిండు? పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చిండు, 12 లక్షల ఉద్యోగాలు ఇచ్చిండు. మేము పోతే వాళ్ళకి ఊకే ఆ రోజుగారి మీద పోతే అంత డ్రైవర్ల కుటుంబాలు వాళ్ళ కుటుంబాలు అంటారు. మన గ్రామ పంచాయతీ కూడా పనిచేస్తున్నాం. గ్రామ పంచాయతీ మున్సిపల్ కార్పొరేషన్ పనిచేసి మోడీ గారు మున్సిపాలిటీలకు పైసలు ఇచ్చిండు. అవునా కదా? నువ్వు ఇచ్చే పైసలు మొత్తము కేంద్ర ప్రభుత్వం పైసలు వస్తాయి. నువ్వు రోజు కనీసం 100 మందికి వస్తావు. రోజు నీతో పాటు మీ ఆటో డ్రైవర్లకు ఇవ్వాలి, దాంతో పాటు ప్యాసింజర్లకు ఇవ్వాలి. మంచి చెడు కాదు, ఈ రాజకీయాలతో సంబంధం లేదు. అది అటువంటి వ్యక్తి ఇలా ప్రధానమంత్రిగా ఉంది. 12 సంవత్సరాలు అయిపోయింది. ఇలా 4,400 ఒక్క రోజు ఇవాళ ఇంతవరకు దేశంలో ఇన్ని రోజులు కంటిన్యూస్ గా ప్రధానమంత్రి ఎవరు లేరు. కాబట్టి ఆయన పేదల మంచి, పేదలకు దేవుళ్ళ గురుతాడు, పేదల కోసమే పనిచేస్తాడు. బయట అది కథ తీసుకుంటారు కదా. అందుకే నరేంద్ర మోడీ అంటే పేదలకు దేవుళ్ళే.